సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో కొండాపూర్ గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హలో ఉంది కదా. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ కొండాపూర్లో గాంధీ విగ్రహం ఉన్నది. ఆ గాంధీ విగ్రహంకు ప్రతి శుక్రవారం నాడు ఎక్కడ లేని తెలంగాణలో ఎక్కడ కూడా చేయని విధంగా మన ఇక్కడ అడివాయ స్వామి ప్రతి శుక్రవారం పూజ చేయడం జరుగుతుంది. కావున ఆయన ఇక్కడ మనకు ఉన్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామము, కొండాపూర్ మండలం. ఈ మా గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత 1973 డిసెంబర్ 12వ తారీఖు నాడు ఈ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ప్రతిష్టాపించిన తదనంతరము నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ స్వామివారికి ఏ విధంగా అయితే నిత్య కైంకర్యాల పూజాక్రతువు నిర్వహిస్తామో ఆ విధంగా ఈ మహాత్మా గాంధీకి కూడా షోడశ పూజలు ప్రతి శుక్రవారం రోజు నాడు నిర్వహించడం జరుగుతుంది మా గ్రామంలో. అదేవిధంగా ఈ శుక్రవారమే కాకుండా ఈ మహాత్మా గాంధీ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి మరియు ఆగస్టు 15 మరియు రిపబ్లిక్ డే జనవరి 26 ఇటువంటి ఫెస్టివల్ కార్యక్రమంలో కూడా ఈ మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రత్యేకంగా ఆ శివుడికి, పరమశివుడికి పాలాభిషేకం ఏ విధంగా చేస్తారో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పాలాభిషేకంతో ఆ మహాత్మా గాంధీకి పూజించి విభూతి, గంధము, పుష్పాదులతో, అక్షంతులతో ఆ స్వామివారికి ఏ విధంగా అయితే నివేదన చేస్తామో మహాత్మా గాంధీకి కూడా ఇలాంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేనటువంటి మా గ్రామంలో ఆ దేవుణ్ణి స్మరిస్తున్నట్లు మేము కూడా ఇక్కడ మహాత్మా గాంధీ స్మరిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఆదర్శనీయమైనటువంటి మా గ్రామాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా గ్రామాన్ని గుర్తించి మా గ్రామానికి కావలసినటువంటి సదుపాయాలు మరియు ఇక్కడ మహాత్మా గాంధీకి షెడ్డు నిర్మాణము, ఇక్కడ ఎండల్లో ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి షెడ్డు నిర్మాణం ఇత్యాది సంబంధించినటువంటి వసతులు కల్పించగలరని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరనైనది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 75వ గణతంత్ర వేడుకలను కొండాపూర్ గ్రామంలోని ఘనంగా రంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్వాతంత్రం వచ్చి మనకు సుమారు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 1950 జనవరి 26న మనకు మన భారత రాజ్యాంగానికి కూడా, మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేది ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి మహనీయుల కృషి ఫలితంగానే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా నివసిస్తున్నామంటే దానికి గల ముఖ్య కారణం ఈ రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లో ఉండడం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, గ్రామ ప్రజలకు కానీ, మా వార్డు మెంబర్కు, ఉప సర్పంచ్కి, వివిధ గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి ఇలా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
ఎందుకంటే రాజ్యాంగం అనేది పౌరునికి ఏ విధంగా హక్కులు అనేది కల్పించేది డాక్టర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ఉండాలి, ముందుండి అడగాలి, అక్షరాస్యతంగా ఎదగాలి. అప్పుడే మనకు ఓటకు కల్పించింది గిట ఆయననే. కాబట్టి మన దేశం ప్రతి మతాల కులాలకు భేదాలుగా మనము నివసించడం జరుగుతుంది. కాబట్టి మనము ఎంతో తెల్లవాళ్ళకు బ్రిటిష్ వాళ్ళ గిట మనం పోరాడి తెచ్చుకున్న మన భారతదేశం స్వతంత్రం. కాబట్టి అందరు కలిసికట్టుగా ప్రేమ భావాలతో అందరం కలిసికట్టుగా జీవిస్తాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఒక దేశం అంటే భారతదేశమే. ఎందుకంటే కుల మతాలకు భేదాలుగా అందరం ఏదో ఒకటి మాట్లాడుకున్న జరుగుతున్నప్పటికీ కానీ మనం అందరం నివసించేది మళ్ళీ పొద్దుగాల కలిసి అందరం ప్రేమగా పలకరింపుడు కానీ, మనం అందరం కలిపి మాట్లాడడం కానీ, అన్ని కులాలను పక్కన పెట్టేసి మతాలను ఇంటి వరకే వదిలేసి బయటికి వచ్చినాక మనం దేశం గురించి కానీ, రాష్ట్రాల గురించి కానీ, మనం నివసించే విధానంగా మాట్లాడాలనేది కల్పించింది ఓన్లీ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారే. అందుకనే మనం ఇలా నివసిస్తున్నామంటే, జీవిస్తున్నామంటే ఆయన పుణ్యమే. ఈరోజు లేకపోతే ఎన్నో విధంగా బ్రిటిష్ పాలనలుగా గిట్ట మన దగ్గర గిట్ట జరిగేదేమో బహుశా. కానీ ఇలా అందరం గిట్ట ఈ ప్రేమ భావనలతో జీవిస్తున్నామంటే ఈ భారతదేశంలోనే ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే గ్రామంలో గిట్ట మేము ఎప్పటికిట ఈ మహాత్మా గాంధీ జయంతి కానీ, మహాత్మా గాంధీ ఏ రోజు 15 ఆగస్ట్ కానీ, 26 జనవరి కానీ ఇక్కడ మేము కొండాపూర్లో ప్రత్యేకత ఏంటంటే మేము ఎప్పుడైనా ఘనంగా ఒక పండుగలుగా చేసుకుంటాం. కుల మతాలకు భేదాలుగా పండుగలుగా చేసుకుంటాం. ఆ స్ఫూర్తిగా ముందుకు ఇట్లా సాగి ఇవే ప్రేమ భావనలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి అవకాశం ఇచ్చిన 10 ఏళ్ళ ప్రాణాల్లో మేము గిట ఊరిని గిట మంచిగా తీర్చిదిద్దుకున్నాం. ఎలాంటి గిట ఈ భేదాలు కానీ ఎలాంటి గిట అవకాశం అలాంటి ఎవరు కలిపేయలేరు. వాళ్ళందరి గిట సహకరించిన మా వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కటి గిట గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుగా వాళ్ళకు నేను ఈ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరి గిట మరొకసారి ధన్యవాదాలు.